కొంచెం ఒకసారి రివైండ్ ఓల్డ్ మెమరీస్ లోకి వెళ్దాం అనేసి కట్టెల పొయ్యి మీద వంట చేద్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే దాని మీద చేస్తే టేస్ట్ ఆ కిక్కే వేరు కాబట్టి. మైదా బ్యాన్ చేసింది, మైదా ఏమీ తింటలేదు, గోధుమ పిండితో గవ్వలు చేయమ్మా అన్నది. ఇట్లాంటి ఇప్పుడు ముద్దలాగా వచ్చింది కదా, ఇక ఇట్లా వచ్చినప్పుడు చాలు చన్నీళ్ళు పోసేసి కలిపేయటమే. చాలా బాగుంటుంది అసలు. ఇది పోగొట్టకూడదు నేహా. ఈ ట్రెడిషనల్ ఏంటంటే పిల్లలకు కూడా, మన పిల్లలకు కూడా మనం నేర్పుకోవాలి. కాదు, నేను సడన్ గా ఏం చెప్దాం అనుకుంటాను తెలుసా? అమ్మ ఫ్లేమ్ తగ్గించమ్మా, సిమ్ లో పెట్టమ్మా. అమ్మ ఫ్లేమ్ తగ్గించమ్మా, సిమ్ లో పెట్టమ్మా. అలా అయింది. సారీ బిడ్డ. నువ్వేం చేస్తావే? అయ్యో సారీ, నువ్వెందుకు చెప్పడం? హలో హాయ్, నేను వచ్చేసా. ఎస్ హియర్ ఐ యామ్. ఇప్పుడు రైట్ నేను ఎక్కడ ఉన్నానంటే మా ఊర్లో మా ఇంటి వెనకాల ఉన్నా అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అద్దరింది కదా. అసలు తమలపాకు ఏ రేంజ్ లో ఉన్నాయి చూసారు, ఎంత బ్యూటిఫుల్ గా, అసలు హెల్దీగా భలే పెరుగుతున్నాయి. హైబ్రిడ్ కరివేపాకు అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే ఓకే ఓకే. సో మీరు లాస్ట్ వీడియో కనుక చూసుంటుంటే, లాస్ట్ దాకా చూసుంటుంటే మీకు అర్థమై ఉండేది. సో ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అప్పట్లో అంతా కూడాను మేము చిన్నగా ఉన్నప్పుడు, మా ఇల్లు అక్కడ ఉన్నప్పుడు కూడా ఇనీషియల్గా వారి మామ్ వచ్చినప్పుడు కట్టెల పొయ్యి మీదే వంటలు చేసుకునేవాళ్ళు కదా. సో కొంచెం ఒకసారి రివైండ్ ఓల్డ్ మెమరీస్ లోకి వెళ్దాం అనేసి కట్టెల పొయ్యి మీద వంట చేద్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే దాని మీద చేస్తే టేస్ట్ ఆ కిక్కే వేరు కాబట్టి. సో అమ్మ ఆల్రెడీ రెడీ. అమ్మ వెలిగించేస్తున్నావా? ముందు ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మా నేహాకి కోరిక అన్నమాట, దీని మీద కూడా చేస్తే తినాలి, అవి టేస్ట్ అందరు చెప్తుంటారు కదా, నేను కూడా చూడాలి అని. నాకు తెలుసు కానీ చాలా కాలం అయిపోయింది, ఎప్పుడు అసలు గుర్తు కూడా లేదు లాస్ట్ ఎప్పుడు తిన్నాను. సో అందుకని ఈరోజు నా కోసం మా అమ్మ చాలా కాలం తర్వాత కట్టెల పొయ్యి మీద వండుతున్నా. నా మీద చినుకు పడింది. అవును, అందుకనే లేట్ చేసేసాను నేనే. ఇట్స్ ఓకేలే అమ్మా, ప్లీజ్ వద్దు. మా వాళ్ళకి కట్టెల పొయ్యి మీద మంచి వెరైటీ ఫుడ్ చేసి చూపించాలని నాకు చాలా ప్రిపేర్డ్గా ఉన్నా. ఇది టెన్షన్. ఐ నో వర్షం వస్తుందేమో. ఇట్స్ ఓకే దానికి మనం ఏం చెయ్యలేం. సో ఓం శాంతి. అది అట్టర్ ఫ్లాప్ అయినా కూడా మనం ట్రై చేసినందుకన్నా అట్లీస్ట్ మన వాళ్ళు ఆనందిస్తారు, ఏం అనుకోరు. మన వాళ్ళు చాలా పాజిటివ్. సో నా పొట్టలో సౌండ్స్ వస్తున్నాయి ఆకలికి. ఇంక మూకుడు పెట్టేసాయి. అందుకని కడుపు నిండా తినమ్మా అన్న పొద్దున. ఎన్నింటికి తిన్నా? పొద్దున 7:30కి తిన్నా. పెట్టేసాయి. ఇక 12 అవుతుంది ఇప్పుడు. ఇక రెడీగానే ఉంది. నీకు ఇష్టమైన కర్రీస్ అన్ని చూడు. బాగా పెట్టావు. గుడ్ జాబ్. అందుకే చిన్నప్పటి నుంచి ఏది చేసినా, తప్పు చేసినా కూడా గుడ్ బాగా చేసావు, అట్లీస్ట్ ట్రై చేసావు, అటెంప్ట్ చేసినందుకు మా అమ్మ అప్రిషియేట్ చేస్తుంటుంది. అందుకనే మేము ఏ పని మాకు రాదు అని మేము తొందరగాను ఏదైనా సరే ట్రై చేస్తూ ఉంటాం. చెప్పు ఏం చేస్తున్నాను చెప్పు. కళ్ళు మండు. నేహాకి గోధుమ పిండితో మైదా బ్యాన్ చేసింది, మైదా ఏమీ తింటలేదు, గోధుమ పిండితో గవ్వలు చేయమ్మా అన్నది. జస్ట్ ఏం కలపలేదు, ఉట్టి గోధుమ పిండిలో నేను కొంచెం వేడి నూనె వేసేసుకొని, కొంచెం నెయ్యి వేడి నూనె వేసేసుకొని దాన్ని మంచిగా కలిపేసి ఇప్పుడు మీకు చూపెడతాను. ఆల్రెడీ కళ్ళలో నీళ్ళు గారిపోతున్నాయి. చాలా రోజులైందిగా మనం పొయ్యి సెగకుండాక. జస్ట్ కొంచెం. అదేంటి గీ వేస్తున్నావుగా? గీ 2 స్పూన్స్ వేసాను. వేడి. సో బేసిక్గా గవ్వలు చాలా ఇష్టం నాకు. నేను ఎప్పుడు ట్రావెల్ ఎక్కడికి వెళ్తున్నా కూడా కంపల్సరీగా గవ్వలు చేయించుకుంటా. కాకపోతే మా ఇంట్లో ఆఫ్ కోర్స్ మైదా ఈజ్ బ్యాన్. ఏదో అత్యవసరం కంపల్సరీ అయితే తప్పితే, బట్ మోస్ట్లీ అసలు మైదా వేయదు. కొంచెం వేడి నూనె వేసేస్తున్నాను. డిఫరెన్స్ ఏంటమ్మా? వేడి నూనె వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి నాన్న. మనం చేసేలోపు చల్లారిపోతుందిగా నూనె.
కానీ ఇది పిండికి అంతా ఇట్లా పట్టుద్ది కదా, పిండికి అంతా ఇలా కలిసేసింది కదా. మీరు అనుకోవచ్చు నేహా ఓవర్ యాక్షన్ అని, బేసిక్గా మీరు అందరూ నన్ను ముద్దు పేరుగా పెట్టేస్తారు అది. బట్ గైజ్ ఐ మీన్ ఇట్. నీతో పొగిడించుకోవడానికో తిట్టించుకోవడానికో నేను ఏడవలసిన అవసరం లేదు. నాకు అలవాటు తప్పింది, నాకు అసలు గుర్తు కూడా లేదు లాస్ట్ నేను ఎప్పుడు కట్టెల పొయ్యి ముందు కూర్చున్నాను. మనం చాలా రోజులైంది. ఇట్లాంటి ఇప్పుడు ముద్దలాగా వచ్చింది కదా, ఇక ఇట్లా వచ్చినప్పుడు చాలు చన్నీళ్ళు పోసేసి కలిపేయటమే. గోధుమ పిండి కదా, అందుకని మళ్ళీ మెత్తగా రాకుండా కొంచెం గట్టిగా కలుపుకున్నారనుకో మంచిగా వస్తాయి. ఏంది వర్షం చినుకులా? అవునమ్మా. అయ్యా ఇప్పుడు అందులో టుప్ టుప్ సౌండ్ వర్షం చినుకులు. అమ్మా నా వల్ల కాదే, నిజంగా కాదు అసలు. చూడు కారిపోతున్నాయి కళ్ళలోంచి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అసలు యాక్చువల్గా అయితే గవ్వలు చేసేది సపరేట్ ఒక చెక్ ఉండేది, కానీ అది దొరక్క కదా ఇక్కడ లేదు, ఇక్కడ లేక. ఓకే దొరక్క కాదు, ఇక్కడ లేక హైదరాబాద్లో ఉంది కానీ ఇక్కడ లేదు. సో నేహా ఇప్పటిదాకా కొంచెం గ్యాప్ తీసుకున్నాం. ఏంటంటే ఈలోపు మమ్మీ పొయ్యి మళ్ళీ ఎలిగడానికి ట్రై చేసింది, ఈలోపు నేను ఇన్ని గవ్వలు చేసేసాను. అది సంగతి. నేహా ఇది ట్రెడిషనల్, ఇంకా అసలు ఊర్లలో ఇంకా అంతే నడుస్తుంది. ఇంకా నడుస్తుందమ్మా ఇప్పటికీ. సంక్రాంతికి అందరము ఇంకా చక్కగా ఒకళ్ళింట్లో ఒకసారి ఇలా పొయ్యి పెట్టేసుకొని చక్కగా ముగ్గేసుకొని మంచిగా అలికేసుకొని చక్కగా కూర్చొని చేసుకుంటా ఉంటాం అందరం. ఇవాళ మన ఇంట్లో అయిపోయింది అనుకో ఇంకోళ్ళ ఇంట్లో అట్లా అన్ని అందరం కలిసి చేసుకుంటా ఉంటాం అన్నమాట. చాలా బాగుంటుంది అసలు. ఇది పోగొట్టకూడదు నేహా. ఈ ట్రెడిషనల్ ఏంటంటే పిల్లలకు కూడా మన పిల్లలకు కూడా మనం నేర్పుకోవాలి. సో నూనె ఆగింది నేహా. ఓకే మనం వేద్దాం. సో అప్పుడప్పుడు అలా ఎందుకు చేస్తున్నావు అని అంటే ఈ ట్రెడిషన్ మనం మర్చిపోకూడదు కాబట్టి. మా అమ్మ ఈరోజు నాకు చేపించడానికి మరో కారణం ఏంటంటే నేను ఇప్పుడు ఇలా అప్పుడప్పుడు అలా చేపిస్తుంటే నేను మళ్ళీ నా పిల్లలకి నేను చేపియాలంట. నాకు డౌట్, మరి స్వీట్గా ఎలా అవుతాయమ్మా? మళ్ళీ పాకం బట్టి అందులో వేస్తాం కదా. నువ్వు ఇవి పలచగా చేయాలి. కాదు, నేను సడన్ గా ఏం చెప్దాం అనుకుంటాను తెలుసా? అమ్మ ఫ్లేమ్ తగ్గించమ్మా, సిమ్ లో పెట్టమ్మా. అమ్మ ఫ్లేమ్ తగ్గించమ్మా, సిమ్ లో పెట్టమ్మా. ఏమైంది ఫ్లాపా? మెత్తగా వస్తున్నాయి. ఇది సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అయితే అప్పుడప్పుడు అలాగా పర్లేదు, మనకు కూడా నేర్చుకుంటున్నాంగా. ఇట్స్ నాట్ హ్యాపీనింగ్. కట్టెలు మండట్లేదు. ప్రసాద్ కళ్ళు మూసుకొని చేస్తున్నాడు. కెమెరా నా తలకాయలు కనిపిస్తున్నాయా? ఫ్రేము కళ్ళు మూసుకొని ఇలా చూస్తున్నాడు కెమెరా పట్టుకొని మావాడు. అయ్యో ఐ థింక్ మేము ఇప్పటివరకు చేసిన వంటలలోకి వెళ్ళి అది ఇదే ఫస్ట్ టైం ఫ్లాప్ అవ్వడం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అది లిటరల్ గా పిండి ఉంది లోపల. చాలా పలుసగా రావాలి, దానికి రావట్లేదు. గవ్వల చెక్క ఉండాలి. చిన్నగా చేసేసి ఆ గవ్వల చెక్కతో పలుసగా చేసుకుంటుంటే వస్తుంది. కొంచెమైనాక గవ్వల చెక్క తెప్పిస్తాను, రాణిపిండి దగ్గర ఉంది. అప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న విరామం. 20 minutes later. లొకేషన్ చేంజ్. యాక్చువల్గా మళ్ళీ అక్కడ ఇంకోసారి ట్రై చేసాము కంటిన్యూ చేయడానికి, బట్ చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. సో అది తుప్పుక్ అంటూ ఉంది కాబట్టి ఇంకా బ్రేక్ తీసేసుకొని మా రాణిపిని వాళ్ళ ఇంట్లోంచి ఇగో గవ్వలది చెక్క తెప్పించింది అమ్మ. ఈ గ్యాప్లో పల్సగా కావాల్సిన స్టైల్లో చేస్తుంది. సో బెల్లం అలాగా తురిమి పెట్టింది అమ్మ, అండ్ అందులో కొంచెం వాటర్ పోసింది. నేను ఇందాక దాకా కూర్చొని గ్యాప్లో అన్నీ ఆ చిన్నగా అలాగా ఉండలు అమ్మ భలే చేసింది నేహ. చిన్న చేసింది భలే. ఇది కూడా భలే చేసింది అని పొగుడుతూనే ఉంటుంది మా అమ్మ. ఎంకరేజ్మెంట్ ఇలాగ చిన్నగా అన్నీ చేసి పెట్టేసా. సో ఇప్పుడు టక్టక్క మా అమ్మ చేసేస్తుంది. నేను ఆ గవ్వలు నేను చేస్తుంటే నాకు కొంచెం లాగా వస్తున్నాయి. సో మై మామ్, నేను బయట విషయాలన్నిట్లలో నేను చాలా ఓవర్ పర్ఫెక్షనిస్ట్ని, వంటలో మా అమ్మ పర్ఫెక్షనిస్ట్. సో నేను ఏలు పెట్టదలుచుకోలేదండి. సో
మా అమ్మ ఎన్ని బ్రేక్లు అంటుందో అందుకే నేను బ్రేక్ తీసుకోదలుచుకోలేదు. అందుకనే ఏంటంటే టైమింగ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ టైమింగ్కి మా విమలక్క కూడా ఇంటికి వచ్చింది. సో మేము ఆ వంట చేసుకునే లోపు అక్కకి పని చెప్పేసేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. అక్క చేసి పెడితే ఈలోపు అమ్మా ఈలోపు ఇవి చేసేయచ్చుగా అమ్మా. చేసేస్తున్నాము. వేసేస్తున్నాము నేను వీడియోస్ తీసుకొనివే. ఇగో మా గవ్వలు ఇప్పుడు చేసాం కదా, ఇవి ఇందులో వేసేస్తున్నాం. అవును వేస్తున్నాం. మేము క్లోజ్అప్ షాట్ పెట్టుకుంటాంగా. అడుక్కోవాలా? పెట్టేసి ఇది బాగా సిమ్లోనే కాలవాలి. ఓకే. మరీ హైలో గాలి చేస్తే మెత్తగా అలానే వచ్చేస్తాయి. ఓకే. సిమ్లో చిన్న గాలిస్తేనే క్రిస్పీగా ఉంటాయి. ఇన్ని బ్రేక్లు వస్తే అది చేసే మూడు ఉత్సాహం అన్నీ పోతాయి. ఇవాళ మన మూడు ఆఫ్ చేసింది ఆ పొయ్యి. పాపం నా బిడ్డ కోరిక తీరలేదు. ఆ పొయ్యి మీద చేద్దాము అంటే ఆ కట్టెలోనూ తడిచి ఉన్నాయి, ఒకటే పొగ వస్తుంది. ప్లస్ సరే నేను కష్టపడి పెట్టేసరికేనో పైనుంచి చినుకులు పడుతున్నాయి. అలా అయింది. సారీ బిడ్డ. నువ్వేం చేస్తావే? ఇంకోసారి మంచిగా ప్రాపర్ గా ముందుగా వర్షం పడినా పడకపోయినా పైన గొడుగో లేకపోతే ఏదన్నా సెటప్ రెడీగా పెట్టేసేసి సరే అసలు రేకు వేపిద్దాం అనుకుంటున్నమాట. క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు గోల్డ్ కలర్ లో వచ్చినాయి కదా అన్ని. ఇప్పుడు తీసేయాలి. ఓకే. అమ్మ గవ్వలు ఇలా కూడా ఇప్పుడు ఇలాగా ఏంచి తీసేసావు కదా, ఉప్పు కారం వేసేసుకొని ఇలా కూడా ఉప్పు కారం వేసుకొని కూడా కొన్ని యాక్చువల్లీ తినొచ్చు కదా. నీకు ఏ స్వీట్స్ పెట్టినా కానీ స్వీట్స్ అన్నిటికంటే గవ్వలు గవ్వలు అని అడుగుతావు. ఎందుకు చిన్నప్పుడు గవ్వలు 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 అంటావు ఎప్పుడు? ఫస్ట్ థింగ్ గవ్వలు గవ్వలు ఎందుకు అంటుంటానంటే బెల్లంతో చేస్తావు నువ్వు. అంటే ఫస్ట్ నుంచి కూడా నువ్వు బెల్లంతో చేసేదాన్ని కదా. సో షుగర్ లేదు అని ఒక ఇంట్రెస్ట్, ప్లస్ గుట్టుకు నిలువ అంటే క్రిస్పీ ఉంటాయి, స్వీట్ ఉంటాయి. సో దట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్, రైట్? సో సెట్. అందుకే గవ్వలు బాగా ఇష్టం. బెల్లంలో కొంచెం వాటర్ వేసి వేసాను కదా, ఇప్పుడు అందులో కొంచెం ఇలాచి వేసాను, చిన్నగా సిమ్లో పెట్టాను. ఇది అయ్యేసరికి అది బెల్లం పాకం వచ్చేస్తుంది. అప్పుడు ఇవి అన్నీ తీసేసి మంచిగా అందులో వేసేసి తిప్పేసి మనం అంతే. మనం తర్వాత ఏంటి గ్యాప్ ఇచ్చావు? మనం ఏం చెయ్యాలి? డైరెక్ట్ ఎండమేనా ఇంకా? అక్క అయిపోయాయా? థ్యాంక్ యూ అక్క. మా అక్క సూపర్ ఫాస్ట్గా చేసి ఇచ్చేసింది. బంద్ చేస్తున్నాను, అటు పాకం పట్టేస్తున్నాను. ఓకే. ఆ పాకం రాగానే పాకంలో ఇలాచి పౌడర్ కూడా వేసేసాను. ఇగో నేహ, నీకు పాకం వచ్చింది రాంది తెలవాలంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా వాటర్ తీసుకోవాలి ఒక దాంట్లో. ఓకే. వాటర్ తీసుకొని ఇట్లా కొంచెం వేస్తే చూడు మొత్తం కరిగిపోయింది కదా, మెల్ట్ అయిపోయింది. అది కాకుండా నీకు ఇది వస్తుంది అనమాట, ఉండలాగా వస్తుంది. ఇప్పుడే రోజు దగ్గరకు వస్తుంది. ఇందాకేమో టుపుక్కుని మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు ఉంది, వెళ్తున్నాం. ఓకే, అయిపోయింది. దీనికి ఇలా వస్తే చాలు. మరీ గట్టిగా వచ్చింది అనుకోండి, అది ఇట్లా సాగుడు పాకం వస్తుంది. చూడండి. అట్లా వేడిలో ఉన్నప్పుడే దాంట్లోనే పోసి కలిపేస్తారా? కలిపేసేసి ఒక దాంట్లోకి పోసేస్తే, దీంట్లోకి పోసేస్తే చూడు ఇక తయారైపోయింది. ఇగో ఇట్లా బుడగలు వచ్చినప్పుడు ఇంకా తయారైపోయినట్టే. అంతే, జస్ట్ అంతే. ఇక కలపటము. ఇది బంద్ చేస్తున్నా. కలిపేసి మొత్తానికి ఇంకా కలిపేసేయాలి. అమ్మ నువ్వు మరి ఒక్కోసారి ఇన్నేసి చేసే కదా నీవు. అమ్మ పోయినసారి వెళ్ళినప్పుడు నాకు తెలిసి 2 కేజీలు చేసి ఇచ్చినట్టున్నావు. అవునమ్మా, అక్కడ పెద్దవి ఉన్నాయి కదా. యా కరెక్ట్. అయిపోయిందా? తినొచ్చా ఇంకా? తినొచ్చు. మంచిగా చూడు, గవ్వలు రెడీ. బా ఎందుకు అంత ఆరాటం ఉండవే, నేను పెడతా. గోధుమ పిండితో గవ్వలు ఓవర్.
ఇలాగ కొద్దిసేపు డ్రై అవ్వడానికి పక్కన పెట్టేయాలంట. పెట్టేసేసి నెక్స్ట్ ఏంటి నేర్పిస్తున్నావు? నేహాకి చెక్కలు అంటే చాలా ఇష్టము. ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను, మీ టైం ఎక్కువ వృధా చేయకుండా. ఇందులో పప్పులు నానేసాను. ఏమేం పప్పులు? ఏదైనా చాలా రకాల పప్పులు. శనగపప్పు, పెసరపప్పు, అంతే. శనగపప్పు, పెసరపప్పు, నల్లపప్పు ఏంటి? అంతా అది ఇంట్లో చేసిన ఆర్గానిక్. ఓ సంకే, ఓకే ఓకే. ఇందాక మేము కట్టెల పొయ్యి దగ్గర చెయ్యడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే తెలుసా. నాకు అట్లాగా నేను ఇట్లా వంట చేసుకుంటూ వెనకాల నుంచి ఇలాగ ట్రన్ తీసేసుకుంటే బాగుంటుంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉండు. ఇప్పుడు పోయింది వర్షం, సరే మళ్ళీ వచ్చింది ఎందుకులేగా. పల్లెటూరులో ఉంటే ఇదే అడ్వాంటేజెస్, అన్నీ ఫ్రెష్గా టక్కున పోయి ఫ్రిడ్జ్లోంచి కాకుండా గార్డెన్లోంచి తీసుకొని వస్తాము. మళ్ళీ వేడి నూనె పెట్టేసుకున్నాను. నేహాకి చెక్కలు ఇష్టం కదా, కలుపుకుంటున్నాను. ఇవి పప్పులు నానేసాను. ఎప్పుడు నానేసావు? ఎంతసేపు నానేసావు? 1 అవర్ ముందు నానేసాను. 2 అవర్స్ అయిందిలే. 2 అవర్స్ ముందు నానేసిన. ఇందులో పచ్చిమిర్చి, అల్లము, చూపి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుంటాను. ఓకే. ఇప్పుడు బియ్య పిండి వేసేసి కలిపేసేసి ఇంకా చెక్కలు చేసేయటం. బియ్య పిండి జల్లిస్తున్నా. ఇక్కడ నాకు ఇంకా జల్లెడ కూడా లేదు, ఇదే. అది ఇందాక నూనె అదే ఇంకడానికి అలాగ పెట్టావుగా, అదే తుడిచాను. సో దాంతో జల్లిడిచేస్తుంది బియ్య పిండి. ఆ జల్లించిన బియ్య పిండిలో మళ్ళీ ఓకే సరే, జల్లెడు పట్టిన బియ్య పిండిలో కొంచెం హాట్ ఆయిల్ జస్ట్ చాలు. అమ్మ కాలదానే కాలదు. ఇందాక దానికి కూడా పిండిలో అలాగే చేసావు. కొద్దిగా వేడి నూనె పోస్తే క్రిస్పీగా వస్తుంది. వేడి నూనె పోస్తే నైస్ చిట్కా. అంతే, చాలా సరిపోద్ది. నీళ్ళు ఎంత పోయాలి అని అనుకుంటారేమో, ఎంత పోసేది కాదు, దాన్ని కొంచెం పోస్తూ కలుపుతూ వెళ్ళండి. సో దట్ అది మరీ లూజ్గా కాకుండా ప్రాపర్గా ఉండేలాగా. చిన్నవి చేస్తే ఏంటంటే మీరు ప్యాకింగ్ చేసుకొని పోయినా కానీ దుగ్గు కావు, లేకపోతే కొంచెం ఒత్తుకున్నా కానీ అవి ఇంత పెద్దగా చేస్తే టపక్ అయిపోతూ ఉంటాయి. సో కొంచెం చిన్నగా చేసుకుంటే ఉంటాయి. ఈ సైజ్ ఓకేనా? ఇలాగా ఈ స్మాల్ సైజ్ చేసుకుంటే అంటే మాకు కొంచెం అదే చిన్నగా. మర్చిపోయాం. ఏం మర్చిపోయావే? నువ్వు తీసుకొచ్చావు, కడిగావు, కానీ ఇందులో వేయలేదు కరివేపాకు. అది కూడా పసల్లాగా చెప్తుంది చూడండి మా అమ్మ. నువ్వు తీసుకొచ్చావు, కడిగావు, కానీ వేయలేదు. ఏంటది? ఏం కత్తెరతోటి? ఏంటి కత్తెరతో పీసెస్ చిన్నగా వచ్చేస్తాయి కదా. అమ్మలు మీకు జోహార్లు, మీరు పట్టుకునే టెక్నిక్స్ అసలు. ఇలా ఉండలు చేసేసి చిన్న ఉండలు చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఉంది కదా, నూనె ఇలా కట్ చేసుకున్నారు కదా. దీని మీద నేహా కొత్త టెక్నిక్, ఇంత చిన్న చేసేసి ఇలా పెట్టేసుకొని ఒకేసారి, ఇదివరకే మాకు తెలియక ఒక్కొక్కటి వస్తే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక్కసారి అలా క్లోజ్ చేసేసి మనం ఇది ఉంటుంది కదా ప్రెస్ ఏదో ఒకటి. సో ఇలాగే ఆయిల్ ప్యాకెటే, అది ఆయిల్ ప్యాకెట్ పెట్టింది. మీకైతే కవర్ ఉంటే కవర్ పెట్టేసుకుంటే మీకు కవర్ కనిపిస్తుంది. లాస్ట్ టైం ఏమో నువ్వు క్లాత్ ఐడియా కూడా ఇచ్చావుగా, కనిపిస్తుంది కూడా. ఓకే, అలా పెట్టి ఇలా నొక్కేస్తే అదైతే కనిపిస్తుంది. దట్ ఇస్ స్మార్ట్ మామ్. అదైతే కనిపిస్తుంది. ఇదైతే కొంచెం కనిపించట్లేదు. పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్, అవి అయితే కనిపిస్తాయి. అమ్మ కొంచెం ఉప్పు పడుతుంది కానీ ఏం పర్లేదమ్మా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. చల్లగా కొంచెం ఉప్పు ఎట్లయినా జీవితంలో కొంచెం ఉప్పు తగ్గించాలనుకుంటున్నాను. సో బేసిక్గా ఇవి మనం ఇంట్లో చాలా రెగ్యులర్గా చేసుకునేవి, కానీ మన కల్చర్, మన థింగ్స్, మన హ్యాబిట్స్లో ఎంత హెల్దీ ఫుడ్ ఉందనేది ఆల్రెడీ చూస్తున్నారు కదా. నోటీస్ ఇట్ రైట్? పెసలు ఇవి అన్నీ, కరివేపాకు, అదేం పిండి? ఆ పిండి బియ్య పిండి, ఆల్ గుడ్ రైట్? ఇందులో బాడీకి బ్యాడ్ చేసేది ఏదీ లేదు, ఒక నూనె తప్ప. నూనె కూడా అంత పీలవదు నేహా. నూనె చాలా తక్కువ పీలుస్తుంది. ఓకే, ఎంత తక్కువ పీలుస్తుందో నూనె అసలు. కొంచెం సేపు అయినాక నీకు చూపెడతాను. నూనె చేతికి కూడా అంటదు. దెన్ ఇట్స్ ఫైన్, ఆల్ గుడ్.
అమ్మా ఇంక ఇట్లా చేస్తూనే పోతూనే ఉంటా, వాళ్ళకి అర్థమైపోయింది. చాలే, టాటా బాయ్ బాయ్ చెప్దాం. ఓకే, ఇలానే అన్నీ కాల్చుకోవాలి. ఓకే 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 ఓకే. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ క్లోజింగ్ తల్లికి మన బుజ్జి తల్లి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతే. సో మొత్తానికి ఈరోజు ఫుల్ ప్రాపర్ విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద చేద్దాం అని అనుకున్నాము, బట్ వర్కౌట్ అవ్వలేదు. వీ ట్రైడ్ అవర్ బెస్ట్, ఇట్ డింట్ హ్యాపెన్, బట్ స్టిల్ ఇగో ఈ ఇల్లు ఇంకా సెట్ చేస్తున్నారు అనమాట. సో ఇలాగ అంత ఇరుకిరుగ్గా ఉంటుంది, పాప మా అమ్మకి ఇబ్బంది అవుతుందని అక్కడ వెరైటీగా కూడా కొంచెం అగైన్ మన ట్రెడిషన్స్ అన్నీ గుర్తుండేలాగా అలాగ ఒకసారి రివైండ్ చేసుకుందాం అని అనుకున్నాము, బోలెడని కబుర్లు చెప్దాం అనేసి. బట్ ఈ ఇరుకు ఎన్వైర్న్మెంట్లోకి వచ్చేసరికి ఈరోజు కొంచెం ఫ్లాప్ అయిందని అనుకోవాలి, కానీ ఫుడ్ మాత్రం టేస్ట్ అదిరింది. బట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ అమ్మ సెట్, అలా నేహాతో బుజ్జి తల్లికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. బాయ్ బాయ్.